హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 5.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. సెకండ్ వన్, రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ ది ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. A10 D10. ఓకే, A-2 D0, A4 D-3, A-1 D ఆఫ్, A-1.25 D-0.25. ఇలా ఏ వాల్యూ డి వాల్యూ ఇచ్చినప్పుడు ఫస్ట్ 4 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ ఏ అనేది 10, D10 ఇచ్చారు. సో ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్స్ టు ఏ అమ్మ, దట్ ఈక్వల్స్ టు 10. సెకండ్ టర్మ్ A2 ఈక్వల్స్ టు A1 ప్లస్ డి, ఏమవుతుంది 10 ప్లస్ 10, దట్ ఈక్వల్స్ టు 20. థర్డ్ టర్మ్ A3 ఈక్వల్స్ టు A2 ప్లస్ డి, 20 ప్లస్ 10, దట్ ఈక్వల్స్ టు 30. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A3 ప్లస్ డి, సో 30 ప్లస్ 10, 30 ప్లస్ 10 వాటమ్మా 40. సో ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆర్ 10, 20, 30, 40. నెక్స్ట్ సెకండ్ వన్, A ఈక్వల్స్ టు -2, D ఈక్వల్స్ టు 0. సో A1 ఈక్వల్స్ టు A, దట్ ఈక్వల్స్ టు -2. A2 ఈక్వల్స్ టు A1 ప్లస్ D, -2 ప్లస్ 0, -2. A3 ఈక్వల్స్ టు A2 ప్లస్ D, సో -2 ప్లస్ 0, -2. సో A4 ఈక్వల్స్ టు A3 ప్లస్ D, దట్ ఈక్వల్స్ టు -2 ప్లస్ 0, -2. సో ఫోర్ టర్మ్స్ ఆర్ ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆర్ -2, -2, -2, -2. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, A ఈక్వల్ టు 4, D ఈక్వల్ టు -3. సో A1 ఈక్వల్స్ టు A, దట్ ఈక్వల్స్ టు 4. A2 ఈక్వల్స్ టు A ప్లస్ D, దట్ ఈక్వల్స్ టు 4 ప్లస్ -3, దట్ ఈక్వల్స్ టు 1. A3 ఈక్వల్స్ టు A2 ప్లస్ D, 1 ప్లస్ -3, 1 ప్లస్ -3, -2. నెక్స్ట్ A4 అమ్మ, A3 ప్లస్ D అవుతుంది. A3 ప్లస్ D అంటే -2 ప్లస్ ఆఫ్ -3, సో -2 -3 -5 అవుతుంది. ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆర్ వాటమ్మా. ఫోర్త్ వన్, A ఈక్వల్స్ టు -1, D ఈక్వల్స్ టు హాఫ్. A ఈక్వల్ టు -1, D ఈక్వల్ టు హాఫ్. సో A1 ఈక్వల్స్ టు A, దట్ ఈక్వల్స్ టు -1. A2 ఈక్వల్స్ టు A ప్లస్ D, సో -1 ప్లస్ హాఫ్. ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది. 2 ఇంటూ -1, -2 ప్లస్ 1, సో -half అవుతుంది. సో A3 ఈక్వల్స్ టు A2 ప్లస్ D, సో -half ప్లస్ హాఫ్, -half ప్లస్ హాఫ్ 0. నెక్స్ట్ A4 ఈక్వల్స్ టు A3 ప్లస్ D, సో 0 ప్లస్ హాఫ్, దట్ ఈక్వల్స్ టు హాఫ్. Therefore ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆర్ ఏంటమ్మా అవి, -1, నెక్స్ట్ వచ్చేసి -half, 0, హాఫ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, A ఈక్వల్స్ టు -1.25, D ఈక్వల్స్ టు -0.25. సో A1 ఈక్వల్స్ టు A, దట్ ఈక్వల్స్ టు -1.25. A2 ఈక్వల్స్ టు A1 ప్లస్ D, దట్ ఈక్వల్స్ టు -1.25 ప్లస్ -0.25, దట్ ఈక్వల్స్ టు -1.50. నెక్స్ట్ A3 ఈక్వల్స్ టు A2 ప్లస్ D, దట్ ఈక్వల్స్ టు -1.50 ప్లస్ -0.25, దట్ ఈక్వల్స్ టు -1.75. A4 ఈక్వల్స్ టు A3 ప్లస్ D, దట్ ఈక్వల్స్ టు -1.75 ప్లస్ -0.25, దట్ ఈక్వల్స్ టు -2. ఓకే, సో
Therefore first four terms are ఏమవుతాయమ్మా -1.25 కామా నెక్స్ట్ -1.50 నెక్స్ట్ -1.75 నెక్స్ట్ -2.0. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. సో సొల్యూషన్ ఫస్ట్ వన్ 3, 1, -1, 3, so on. So first term a equals to 3 amma, d equals to t2 minus t1, that equals to 1 minus 3. t2 is 1, t1 is, d equals to a2 minus a1, a2 వచ్చేసి 1, a1 వచ్చేసి 3, 1 minus 3, 1 minus 3 equals to -2. Second one -5, -1, 3, 7, so on. So a equals to -5, d equals to a2 minus a1, so a2 is -1 minus a1 is -5, so -1 plus 5, that equals to 4. -1 plus 5, 4. Next third one what amma? 1/3, 5/3, 9/3, 13/3, so on. So a is the first term what amma? 1/3. d equals to a2 minus a1, so a2 is 5/3, a1 is 1/3, so LCM 3 amma, 5 minus 1, 5 minus 1 what amma? 4, so 4/3. Next fourth one 0.6, 1.7, 2.8, 3.9, so on. So a equal to first term amma 0.6, d equals to a2 minus a1, that equals to 1.7 minus 0.6. చూడండి 1.7లోంచి 0.6ను మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 1.7 minus 0.6 వాల్యూ 1.1. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్ ఇఫ్ దే ఫార్మ్ ఎన్ ఏపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ రైట్ 3 more టర్మ్స్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 2, 4, 8, 16, ఏ ఈజ్ 2 అమ్మా. ఇక్కడ మనకి డి అంటే a2 minus a1 ఈక్వల్స్ టు a3 minus a2 రావాలి. సో a2 minus a1 చూడండి 4 minus 2 ఎంత 2 అమ్మా. అదే a3 minus a2 ఫైండ్ అవుట్ చేస్తే a3 minus a2 8 minus 4 ఎంత వస్తుంది? 4 వచ్చింది. therefore a3 minus a2 is not equals to a2 minus a1. so the given list of numbers does not form an AP. Okay. Next second one ఏమి ఇచ్చారంటే 2, 5/2, 3, 7/2. సో ఫస్ట్ టర్మ్ a equals to 2. okay. a2 minus a1 equals to 5/2. a2 5/2 minus a1 2. LCM what amma? 2. 5 minus 2 2's 4, so 1/2. Next a3 minus a2, a3 3 amma minus 5/2. LCM 2, 3 2 6, 6 minus 5 what amma? 1/2. Next a4 minus a3, 7/2 minus 3. LCM what amma? 2. 7 minus 2 3 6, so 1/2. okay. therefore ఏం రాస్తాం? so the given list of numbers form an AP. so the given
లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫామ్ యాన్ ఏపీ. ఇక్కడ ఏమన్నారు చూడండి, రైట్ 3 more టర్మ్స్ అన్నాడు. సరే ఇప్పుడు మనకి ఫోర్త్ టర్మ్ 7/2 కాబట్టి ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7/2 ప్లస్ హాఫ్, 7/2 ప్లస్ హాఫ్ ఎల్సిఎం 2 అవుతుంది. 7 + 1 8/2, 8/2 వాటమ్మా 4. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ A6 = A5 ప్లస్ డి, A5 ప్లస్ డి. ఇక్కడ డి ఏమైంది, అన్నీ కూడా సేమ్ వచ్చినాయి కాబట్టి ఇదంతా డీనే. ఓకే, సో డి = ½ అమ్మా. సో A5 ప్లస్ డి అంటే 4 + ½ 4 + ½ అంటే ఎల్సిఎం 2, 4 2s 8, 8 + 1 9/2 అవుతుంది. నెక్స్ట్ A6 ప్లస్ డి అవుతుంది. A6 వచ్చేసి 9/2 ప్లస్ డి వచ్చేసి ½ అనమాట. ఎల్సిఎం 2 9 + 1 10/2, 10/2 వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటమ్మా అవి 4, నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఏమవుతాయమ్మా 4, 9/2, 5. 4, 9/2, 5. నెక్స్ట్ థర్డ్ వన్ A = D = A2 - A1 that equals to -3.2 -½ -1.2. సో ఏమవుతుంది చూడండి, -3.2 ప్లస్ 1.2. 3.2లోంచి 1.2 రిమూవ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, -2.0. సో అలాగే A3 - A2 = -5.2 -½ -3.2. -5.2 ప్లస్ 3.2 -2.0. సో A4 - A3, A4 వాటమ్మా -7.2 -½ A3 -5.2. సో -7.2 ప్లస్ 5.2 -2.0. సో therefore D = -2. D = -2. నెక్స్ట్ A5 = -7.2 -2 -9.2. A6 = -9.2 -2 -11.2. నెక్స్ట్ A7 = -11.2 -2. సో that equals to -13.2. therefore next 3 terms are -9.2, -11.2, -13.2. నెక్స్ట్ ఫోర్త్ వన్ -10, -6, -2, 2. హియర్ A = -10, D = A2 - A1 that equals to -6 -½ -10 that equals to -6 + 10. -6 + 10 వాటమ్మా 4. నెక్స్ట్ A3 - A2, A3 వాటమ్మా -2 -½ A2 వచ్చేసి -6. సో -2 + 6 that equals to 4. A4 - A3, A4 - A3 2 -½ -2 2 + 2 that equals to 4. ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చినాయి. therefore D = 4 అమ్మా. A5 = A4 ప్లస్ D, A4 ప్లస్ D. A4 వాటమ్మా A4 2. సో D వచ్చేసి 4, 2 + 4 6. A6 A5 ప్లస్ D, A5 వచ్చేసి 6, 6 + 4, 6 + 4 వాటమ్మా 10. నెక్స్ట్ A7 is A6 ప్లస్ D that equals to 10 + 4, 10 + 4 వాటమ్మా 14. therefore next 3 terms are ఏంటమ్మా అవి 6, 10, 14. 3 + √2, 3 + 2√2, 3 + 3√2, so on. Here first term A = 3. okay, next A2 - A1 = 3 + √2 - 3, 3 - 3 cancel √2.
నెక్స్ట్ a3 మైనస్ a2, 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ 3 ప్లస్ రూట్ 2. ఓకే, 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ 3 మైనస్ రూట్ 2, 3 3 క్యాన్సిల్, 2 రూట్ 2 మైనస్ రూట్ 2 రూట్ 2. ఓకే, therefore a3 minus a2 equals to a2 minus a1. The given list of numbers form in AP. Therefore the given list of the numbers form in AP. ఎందుకు a2 minus a1 equals to a3 minus a2 వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. ఇక్కడ d ఎంతమ్మా? దేర్ఫోర్ d ఈక్వల్స్ టు రూట్ 2. ఇక్కడ ఫోర్త్ టర్మ్ ఆల్రెడీ తెలుసు, ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. a5 ఈక్వల్స్ టు a4 ప్లస్ d. సో 3 ప్లస్ 3 రూట్ 2 ప్లస్ రూట్ 2, దట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 రూట్ 2. నెక్స్ట్ a6 ఈక్వల్స్ టు a5 ప్లస్ d. 3 ప్లస్ 4 రూట్ 2 ప్లస్ రూట్ 2, సో 3 ప్లస్ 5 రూట్ 2. నెక్స్ట్ a7. ఓకే, a6 ప్లస్ d. a6 ప్లస్ d అంటే 3 ప్లస్ 5 రూట్ 2 ప్లస్ d వచ్చేసి రూట్ 2, సో దట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 6 రూట్ 2. ఓకే, therefore the next three terms are 3 plus 4 root 2, comma 3 plus 5 root 2, comma 3 plus 6 root 2. Next fourth one 0.2, comma 0.22, comma 0.222, comma 0.2222, comma so on. So first term a equals to 0.2. okay, next a2 minus a1 equals to 0.22 minus 0.2. so that means 0.22 minus 0.2, 0. so 0.02. Next a3 minus a2 equals to 0.222 minus 0.22, 0.222 minus 0.22, 200, so 0.002. okay, therefore a2 minus a1 is not equals to a3 minus a2. ఇక్కడ ఇవి డిఫరెంట్గా వచ్చినాయి కాబట్టి, సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ does not form an AP. okay, does not form an AP. సరే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెవెంత్ వన్ చూద్దాం. సెవెంత్ వన్ వచ్చేసి 0, -4, -8, -2, so on. సో a is the first term అమ్మా. సో a equal to 0, a2 minus a1 equals to -4 minus 0, that equals to -4. a3 minus a2 equals to -8 minus of -4, so -8 plus 4, that equals to -4. next a4 minus a3, -12 minus of -8, -12 plus 8 -4. సో ఇక్కడ చూడండి, a2 minus a1 equals to a3 minus a2 equals to a4 minus a3 equals to సేమ్ అమ్మ -4. ఓకే, అన్నీ కూడా సేమ్ వచ్చినాయి. సో d ఈక్వల్స్ టు -4. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫామ్ ఇన్ AP. ఓకే, d వాల్యూ -4 అమ్మ. నెక్స్ట్ టర్మ్స్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి a5 ఈక్వల్స్ టు a4 ప్లస్ d. a4 వాటమ్మా -12 ప్లస్ -4, దట్ ఈక్వల్స్ టు -16.
a6 a5 plus d, so that equals to minus 16 plus minus 4, that equals to minus 20. Next a7 a6 plus d, that equals to minus 20 plus minus 4, that equals to minus 24. Okay, so therefore the next three terms are what amma? Minus 16 comma minus 20 comma minus 24. Next eighth one, minus half comma minus half comma minus half comma minus half comma, so on. So a first term వచ్చేసి minus 1/2 a2 minus a1 equals to minus of a2 minus a1 equals to minus of that equals to minus of plus of that equal to 0. Next a3 minus a2 also same amma, minus of that equals to minus of plus of that equals to 0. Therefore a2 minus a1 equals to a3 minus a2 equals to 0. So d equals to 0. The given list of numbers form in AP. So next three terms amma, a5 equals to a4 plus d, so minus half plus 0, that equals to minus half. a6 equals to a5 plus d minus half plus 0, that equals to minus half. a7 equals to a6 plus d minus half plus 0, that equals to minus half. Therefore d equals to 0. Next three terms are minus half. చూడండి ninth one 1 comma 3 comma 9 comma 27 comma so on. a equals to 1 t2 minus t1 equals to, that means a2 minus a1 equals to 3 minus 1 2. a3 minus a2 equals to 9 minus 3 what amma 6. Therefore a2 minus a1 is not equals to a3 minus a2. The given list of numbers does not form in AP. 10th one a comma 2a comma 3a comma 4a comma so on. So a first term is a2 minus a1 equals to 2a minus a, that equals to a. Next a3 minus a2 equals to 3a minus 2a, that equals to a4 minus a3 equals to 4a minus 3a, that equals to a. So therefore a4 minus a3 equals to a3 minus a2 equals to a2 minus a1. Therefore the given list of numbers form an AP. Okay, next three terms amma, okay, a5 equals to a4 plus d. ఓకే, ఇక్కడ d అనేది ఏమవుతుంది, therefore d equal to a. సో a4 what అమ్మా 4a plus a 5a. a6 a5 plus d 5a plus a, that equals to 6a. a7 equals to a6 plus d 6a plus a, that equals to 7a. Therefore d equals to a.
The next three terms are ఏంటమ్మా అవి 5a, 6a, 7a. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.